डायरेक्ट बताना डायरेक्ट పేరు నాయనన్ దేవేందర్ రావు, రైతు నాయకుడిని. ఈరోజు మా జమ్మికుంట సొసైటీ ముందు యూరియా కొరకు మేము వరుసలో నిలబడడం జరిగింది. గత 2 నెలల నుంచి కూడా విపరీతంగా యూరియా కొరత ఏర్పడడం వల్ల రైతులు నానా అవస్థలు పడుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా సరి అయిన సరఫరా చేయడం లేదు. ఇప్పటికీ ప్రతిరోజు ఫర్టిలైజర్ షాప్ల ముందు లైన్లలో నిలబడి చెప్పులు ఇడిచి ఉండే పరిస్థితి వస్తుంది. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కూడా ఇదే పరిస్థితి ఉన్నది. మళ్ళా అదే పరిస్థితి ఈరోజు పునరావృతం కావడం జరుగుతున్నది. ఒక పక్క మేము ఎండల వానల లైన్లలో నిలబడుతుంటే ఈ షాపులలో ఓటీపీ పేరుతోని గంటల వ్యవధిలో రైతులను ఓటీపీ పేరుతోని గంటలు లైన్లలో రైతులు నిలబెట్టుకుంటూ నానా అవస్థలకు గురి చేస్తుండ్రు. ఇప్పటికైనా జిల్లా అధికారులు, కలెక్టరు, జిల్లా మంత్రి ఈ యంత్రాంగం అంతా కదిలి రైతులకు సరైన సమయంలో యూరియా సరఫరా చేయాలని కోరుచున్నాం. లైన్లో పడిన తర్వాత 250 బస్తాలు అయితే అన్నారు. 250 బస్తాలకి లైన్లో ఉన్న వాళ్ళకు 100 బస్తాలు ఇవ్వలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే అమెరికా, కెనడా, యూరోప్ అన్ని దేశాలలో ఫోన్పే, గూగుల్ పే అన్ని సక్సెస్ అయింది. మన దగ్గర ఉన్నది. కానీ తీరా టైం అక్కడికి పోయిన తర్వాత టైంకి వచ్చిన ఎక్కువ టైం కోసం ఆధార్ కార్డు పనిచేయదు, లేకుంటే ఇది పనిచేయదు, ఇవన్నీ చెప్పి మన ఫోన్పే లేదు, గూగుల్ పే లేదు, నగదు అయినారికి వాళ్ళు వెళ్ళిపోతారు. మొన్న ఏం చేసారు, అందరు ఆధార్ కార్డు జిరాక్స్ ఇస్తామన్నారు. జిరాక్స్ ఇచ్చాం, మనిషికి 3 రూపాయలు పెట్టి జిరాక్స్ ఇచ్చాం, ఇక్కడ ఇచ్చాం. ఇవాళ అడుగుతామంటాం రవి సార్ దేవేంద్ర సార్ ఏమన్నా అంటే అవన్నీ పొందబెట్టి అయిపోయింది. ఇక లైన్కు ఉన్న వాళ్ళకే లెక్క అంటారు. లైన్కు ఉన్నప్పుడు అందరికి పైసలు లేవు. ఓటీపీ ఎందుకయ్యా నాకు అర్థం కాదు. చక్కగా పోయి రాసుకోవాలి, తర్వాత ఓటీపీ కొట్టుకోవాలి. ఇవాళ ఓటీపీ పెట్టుకున్న వరకు మనిషికి గంట లేట్ అవుతుంది. తర్వాత ఇంకొకటి, తర్వాత వాళ్ళకు నచ్చిన వాళ్ళకు బస్తాలు ఇవ్వడం, ఎవడో 4000 రూపాయలు ఇచ్చి ఆధార్ కార్డు ఇచ్చిపోగానే వాళ్ళని తర్వాత కొట్టడం, వాళ్ళ మందం బస్తాలు పక్క పెట్టడం, ఇవన్నీ లెక్క చూపించాలి. ఫస్ట్ మొత్తం ఇవాళ ఎన్ని ఇస్తారు, ఏం కదా, లోడ్ ఎంత ఉన్నది, ఎంత వచ్చింది, ఎంత లెక్క చూపించాలి. అప్పుడే లెక్క కలుగుతుంది. అంతేగాని ఎవరికి వాడు మాట్లాడితే సొసైటీలో రాజకీయం ఎక్కలేదు.